హాయ్ అండి అందరికీ. చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నా. ఎప్పటికప్పుడు వీడియోస్ పెట్టాలి అని రికార్డ్ చేస్తున్నా కానీ వీడియోస్ అయితే చేయలేకపోతున్నాను. అంటే మా విరాజ్‌ని చూసుకుంటూ సెకండ్ ప్రెగ్నెన్సీ, క్యారీయింగ్, ఇంట్లో పనులు అలా అలా సరిపోతుందనమాట. ఇదైతే ఓల్డ్ వీడియో అండి. ప్రెజెంట్ అయితే డెలివరీ అయింది. మళ్ళీ బాబు పుట్టాడు. ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఒక సండే అయితే బయటికెళ్ళాం. నేనైతే విరాజ్‌ని పార్క్‌కి తీసుకెళ్ళడం చాలా తక్కువ. ఎప్పుడో గానీ వెళ్ళం. ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్ళాలన్నా మా హస్బెండ్ అయితే తీసుకెళ్తారనమాట. సో, పెళ్ళికి ముందు చాలామంది లోన్లీగా ఉండడానికి ఇష్టపడతారు. బట్ పెళ్ళయిన తర్వాత లోన్లీగా ఉండడానికి టైమే ఉండదు. పిల్లలు పుట్టాకైతే అస్సలు ఉండదనమాట. టైం ఎలా గడిచిందో కూడా తెలియదు పిల్లలతో. మా విరాజ్ అయితే బాగా ఆడుకుంటున్నాడు. బోన్‌లో ఉన్న కుందేలుని బయటకు వదిలిపెట్టినట్లుంది వాడికి. ఎందుకలా అన్నానో పట్టణాల్లో ఉండే పేరెంట్స్‌కి బాగా తెలుస్తుంది. అప్పటికి 2 రోజుల ముందు వరకు వర్షాలు పడ్డాయన్నమాట. జనసంచారం చాలా తక్కువగా ఉంది. అందుకే పార్క్ అంతా చాలా విశాలంగా, ప్రశాంతంగా ఉంది. ఏ మాటకి ఆ మాటే గానీ ఇలాంటి పీస్‌ఫుల్ ప్లేస్‌లో ఎన్ని గంటలు కూర్చున్నా నిమిషాల్లో కరిగిపోతాయి. దూరంగా ఆకాశం, కనుచూపు మేరంత గోదావరి, అందమైన రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్. అమ్మలాంటి మన గోదావరి పాత బ్రిడ్జ్. అందం అంటే ఇది కదా! అసలైన ప్రకృతి అందం అంటే ఇదే కదా! ఎంతమందికి ఉంటుంది ఇలాంటి అందాన్ని ఆస్వాదించే అదృష్టం? నదీ తీరాన ఉండే జనాలకు తప్ప. అడుగులు వేసే పిల్లాడిని అస్సలు ఆపలేం కదా! మా విరాజ్‌ని కూడా అంతే. అసలు ఆపలేకపోతున్నాం. బట్ పిల్లలు అలా చెంగున ఆడుతూ ఉంటే ఆ ఆనందమే వేరు కదా! మా విరాజ్‌ని అయితే అలా ప్రశాంతంగా కాసేపు వదిలేసాం అనమాట. అండ్ మీ విలేజ్‌లో ప్రకృతి అందాల గురించి కామెంట్స్ రూపంలో చెప్పండి. వేపరెమ్మల చేదు ఎప్పుడైనా తాగారా? ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి మంచిది కూడా. అండ్ అక్కడ నుండి ఉమారామలింగేశ్వర స్వామి కళ్యాణ మండపంలో సేల్ నడుస్తుంది అంటే చూడడానికి వెళ్ళాము. జస్ట్ చూసి వచ్చేసాము. యాక్చువల్లీ అటు నుండి గ్లో గార్డెన్కి అయితే వెళ్ళాలి. బట్ విరాజ్ మార్నింగ్ నుంచి పడుకోలేదు. సో నిద్ర వస్తున్నట్టు అనిపించి రిటర్న్ అయిపోయాము. వస్తు సురుచిలో పానీపూరి అండ్ పావ్ బజీ అయితే టేస్ట్ చేసేసాము. సో కాస్ట్ అయితే ఎక్కువగానే ఉంది కానీ చాలా హైజీనిక్గా చేశారు. అంతే అండి. వీడియో నచ్చింది కదా! నచ్చితే ఒక లైక్ ఇచ్చుకోండి. ఇంకా నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ అలువారి వ్లాగ్స్. థ్యాంక్ యూ.